సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో ప్లౌ ద అన్ప్లౌడ్ గ్రౌండ్, దున్నబడని నేలను దున్నిడి అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. బీడు భూమి దున్నిడి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయిడి. యెహోవాను వెదకుటకు ఇదియే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ఇక్కడ బీడు భూమి దున్నుడి అనే అంశంలో అనేకమైన విషయాలు బహువివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. ఎండిన భూమి మీద జలములు, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. వృద్ధి కలుగజేయు దేవుడు, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటివానిలోనైనను నీళ్లు పోయేవానినైనను ఏమీ లేదు. సంతోషముతో కోయుట, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలను మోసుకొని వచ్చును. ఇక్కడ సంతోషంతో కోయుట అనే అంశంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో మనం బహువివరంగా ధ్యానిస్తాం. సిద్ధం అనే శీర్షికలో ప్లౌ ద అన్ప్లౌడ్ గ్రౌండ్, దున్నబడని నేలను దున్నుడి. ఇది భూముల గురించో దున్నడాల గురించో కాదు. ఇది ఒక ఆధ్యాత్మికమైన సందేశం. ఈ యొక్క శీర్షిక దేవుడు ఇచ్చినప్పుడు నేను అడిగాను, ప్రభు మొట్టమొదటి మెసేజ్ ఏది ఇస్తారని అడిగాను. ప్రభు ఇచ్చారు ఈ మెసేజ్. ఏంటంటే దున్నబడని నేలను దున్నుడి అంటే మనం ఇప్పుడు దేనికి సిద్ధపడాలండి? బీడైపోయిన ఈ భూమిని దున్నాలి. ఏంటి ఆ బీడైపోయిన భూమి అంటే ల్యాండ్ గురించి చెప్పట్లేదు, ఇక్కడ పొలాల గురించి చెప్పట్లేదు. మన హృదయాలు బీడి పడిపోయాయి.
చల్లబడిపోయే హృదయాలు, భక్తి చల్లబడిపోయింది. ఆ యొక్క హృదయాలు ఏమవ్వాలండి? దున్నబడాలి. దాని వివరాలు మనం చూస్తామండి. ఇవాళ చాలామంది ఏమనుకుంటారంటే నేను బాగానే ఉన్నానని అనుకుంటారు. మీరు బాగున్నారో లేదో మీకు ఆధ్యాత్మికమైన కొలత కొలిసేది ఏంటంటే ప్రార్థనా జీవితం. పెట్రోల్ బంక్ వెళ్ళామంటే ఎన్ని లీటర్లు కావాలని చెప్తే ఆ మీటర్ తిరుగుతుంది, ఆ లీటర్లు కొడతాడు. షాప్కి వెళ్ళి బట్ట కావాలి, ఎన్ని మీటర్లు బట్ట కావాలంటే మీటర్ బద్దతో బట్ట కొలుస్తాడు. ప్రతిదానికి కొలతలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితానికి కూడా కొలత ఏంటంటే నీ ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం లేదనుకోండి, మీ యేసుప్రభుకి సంబంధం లేదు. నేను మీతో ఇక్కడ ఎదుర్కొన్న వాళ్ళు కదా, ప్రపంచంతో చెప్తున్నా. ప్రార్థనా జీవితం లేకపోతే మీకు యేసుప్రభుకి సంబంధమే లేదు. ఒకవేళ ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? నా వరకు చెప్పాను కానీ వేకుజాము ప్రార్థన 4 గంటలు లేచినట్టు గంటన్నర, మ్యాక్సిమం 2 అవర్స్ పైనే ప్రార్థన చేస్తాను నిలువు మోకాళ్ళ మీద. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి. ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘం. నీలో ప్రార్థనా జీవితం ఎంత ఉందో అదే నీ కొలత. ప్రార్థన లేదనుకోండి, నీకేసిన సంబంధం లేదు. లేదా 1 నిమిషం ప్రార్థన చేస్తే నిమిషం విశ్వాసమే. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసిన 5 నిమిషాలు విశ్వాసమే తప్ప నువ్వు విశ్వాసవి కాదు. విశ్వాసులు 3 రకాలు. ఒకరెవరండి? అవిశ్వాసి, 2 అల్ప విశ్వాసి, 3 విశ్వాసి. ఎక్కడున్నాం మనం? నీ జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదంటే నువ్వు విశ్వాసవా అవిశ్వాస అల్ప విశ్వాసం నీకు నువ్వే నిర్ణయించుకో. కనుక ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితాలు ఎప్పుడైతే బీడు బారిపోయో మనలోనికి భక్తి అనేది వచ్చేస్తుంది, ప్రార్థనా జీవితం పోతుంది. ఒక్కొక్కసారి మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. దానికి వాక్యం ఉంది ఏంటంటే, ఒకని ఎదుట సరైనగా కనబడు మార్గము కలదు, తుదకది నాశనానికి నడిపించేస్తుంది. కనుక నువ్వు భక్తురాలు అనుకుంటే కాదు, నువ్వు భక్తుడు అనుకుంటే కాదు, నేను చూసిన వాళ్ళు చెప్పాలి. యేసుప్రభు గారు అలాగే వెళ్ళిపోతాడు. అంతవరకు యోహాన్ గారు యేసుప్రభు గారు కలుసుకోలేదు. యేసుప్రభు గారు అలాగే వెళ్ళిపోతుంటే వెంటనే యోహాన్ ఏమన్నాడండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ దైవజనుడు కాబట్టి తెలిసింది, దెయ్యాలకి కూడా తెలుస్తుంది. సేనా పెట్టినోడు కూడా అక్కడ దెయ్యాలతో ఉన్నాడు. అప్పుడు కూడా యేసుప్రభు గారు అలాగే వెళ్తున్నాడు. ఏమన్నాడండి? ఆడు నజరేయుడు యేసు నాతో నీకేం పని అన్నాడు. అంటే దెయ్యాలకి దేవుడు తెలుసు, దేవుని బిడ్డలకి దేవుడు తెలుసు. ఎవరికి తెలియదండి దేవుడు? నామకార్థ క్రైస్తవులకి తెలియదు. నేను రాసిన సైన్స్లో రాశాను ఏంటంటే, నామినల్ క్రిస్టియన్ ఈజ్ వర్స్ దెన్ ఎనీబడి ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని రాశాను. నామకార్థ క్రైస్తవుడు ప్రపంచంలో ఉన్న ఏ చెడ్డవాడి కంటే వాడు చెడ్డవాడండి. వాడంత భ్రష్టుడు ఎవడు ఉన్నాడు? నామకార్థ క్రైస్తవుడు అంత భ్రష్టుడు ఎవడు ఉన్నాడు? దేవుడు చెప్తున్నాడు, వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు. నువ్వు వెచ్చకుండా ఏం చేస్తానండి? ఉమ్ము వేసేస్తాను అంటున్నాడు. కనుక ఇవాళ వాక్యము మీరు ఇక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళకి ప్రపంచానికి అవసరమైన సందేశం. దున్నబడని నేలను దున్నుడి, ప్లౌ ద అన్ప్లౌడ్ గ్రౌండ్. బైబిల్లో దున్నబడని నేల అనే దాని గురించిన వివరణలు మనం చూస్తాండి. తర్వాత బైబిల్ వివరణలోకి వెళ్తాం. మొట్టమొదటి చదువుతాం. నెంబర్ 1, దున్నడం మరియు నాటడానికి సిద్ధం చేయలేని భూమి. సిద్ధము చేయలేని భూమి. ఈ బీడు భూములు అంటే ఏంటంటే, దున్నబడని భూమి అంటే ఏమిటి అంటే చెప్తున్నాడు. మళ్ళీ చదువురా. దున్నడం మరియు నాటడానికి సిద్ధం చేయలేని భూమి. సిద్ధం చేయలేని భూమి. భూమి దున్నితేనే కదా నువ్వు నాటుతావు. దున్నబడపోతే దాన్ని ఏంటి నాటుతావు అంటే, నేను హృదయం దున్నబడితేనే కదా అందులో వాక్యం వెళ్తుంది. గుళ్ళోకి వచ్చి కూర్చోవడం వల్ల వాక్యం వెళ్ళదు నీకు. ఎంత సాధన చేస్తున్నాను అంటే, నేను చాలాసార్లు చెప్పాను, రిస్ట్ వాచ్లు తీసి వెనకాతలు చూడండి, అక్కడ షాక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అని ఉంటుంది. అలాగే నేనంటాను అవిశ్వాసకి నామకార్థ క్రైస్తవుడు వీపు మీద ఉంటుందట హోలీ గోస్ట్ ప్రూఫ్, వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూఫ్ అని ఉంటుందండి. పరిశుద్ధాత్మ వాళ్ళకి వెళ్ళదండి, వాటికి వాక్యం వాళ్ళకి వెళ్ళదు. కారణం ఏంటి? దున్నబడలేదు. దున్నబడాలండి, చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. నెంబర్ 2, ఫలాన్ని పొందడానికి దున్నబడని నేలను దున్నుడి. ఫలాలు పొందాలి, ఆత్మఫలములు. ఏంటి? ఆత్మఫలములు ఫలించమని పాటలు కూడా ఉన్నాయి. మనం ఫలించాలి, ఆధ్యాత్మికంగా ఫలించాలి, అన్ని విషయాల్లోని ఫలించాలి. ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్చుకున్నది
అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలి. అండ్ ఇవాళ మీ పాస్టర్ గారిని దేవుడు అన్ని విషయాల్లోనే ఆశీర్వదించాడు. ఆరోగ్యపరంగా ఆశీర్వదించాడు, విద్యాపరంగా ఆశీర్వదించాడు, ఆర్థిక పరంగా ఆశీర్వదించాడు, సంఘపరంగా ఆశీర్వదించాడు, కుటుంబ పరంగా ఆశీర్వదించాడు. అన్నిట్లోనే మనం ఫలించాలి. ఎందుకు మనం ఫలించట్లేదంటే మనం దున్నలేదు మన భూమిని. అంటే నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు, వ్యక్తిగత ప్రార్థనలు లేవు. గుడికి వచ్చి కూర్చోవడం వల్ల నీకు ఏ ప్రయోజనం కలగదండి. దున్నబడాలి. చదువుతాలి మళ్ళీ అదే ఫలాన్ని పొందడానికి దున్నబడని నేలను దున్నుడి. ఫలాలు ఎందుకు ఫలించట్లేదంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, దున్నబడలేదు. మన హృదయాలు దున్నబడాలి, మన జీవితాలు దున్నబడాలి, సిద్ధపడాలి. అంటే నా వరకైతే 24 గంటలు కూడా దైవ ధ్యానం తప్ప మరొకటి ఉండదండి నాకు. ప్రతి గడిలో కూడా నా యొక్క హృదయాన్ని దున్నుకుంటాను. దేవుడి దగ్గర దున్నబడిన వాడిగా ఉంటాను. దున్నబడకపోతే ఏంటవుతుందండి, రాతి మీద విత్తనాలు పడ్డాయి, ఏమయ్యేవి? గెతలు ఎత్తుకుపోయాయి, కాకులు ఎత్తుకుపోయాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ వెళ్ళిపోతాయండి, మొలకంచెలో పడి అక్కడ భూమి దున్నడం అవుతుంది అక్కడ. కనుక అవి అభివృద్ధి చెందలేదు. ఇవాళ మన బ్రతుకులు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, ఆధ్యాత్మిక ఎందుకు మనం ఎదగట్లేదు అంటే బికాజ్ ఆఫ్ దిస్. దున్నబడలేదు మనం. ఆ ముళ్ళ కంచెలో ఉంటే దున్నడం అవ్వదు, అక్కడ ఆ రాతి మీద దున్నడం అవ్వదు. కనుక నువ్వు ప్రత్యేకించుకోవాలి, నువ్వు ఫలించాలి అనే ఆశ ఉంటే దున్నబడాలి. తర్వాత బీడు నేలను దున్నుడి, ముళ్ళ మధ్య మీ విత్తనాన్ని విత్తవద్దు. ముళ్ళ మధ్య మీ విత్తనాలు విత్తవద్దు. ఏంటి ఇక్కడ పంటల గురించి పొలాల గురించి తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సిటీలో ఉన్న పొలాలంటే కూడా ఏంటో తెలియదు. అమెరికా దేశం వెళ్ళిన తర్వాత ఒక స్కూల్లో నన్ను మాట్లాడడానికి పిలిచారు. నేను అరే పాలు ఎక్కడి నుంచి వస్తారంటే అటు వాల్మార్ట్ నుంచి వస్తాయని చెప్తున్నాడు. అంటే ఆవు పాలు ఇస్తుందని సంగతి అడిగి తెలియదు. అడిగి ఇవాళ మనకి చాలామందికి తెలియదు ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇవాళ పొలాల గురించి చెప్పమంటే ఎంతమంది తెలుస్తుందండి? మళ్ళీ చదువుతుంది అది బీడు నేలను దున్నుడి. ఆ బీడు నేల అంటే బీడు పడిపోయింది, అక్కడ విత్తనాలు వేస్తే ఫలించము. అక్కడ ముందు అటు దున్నాలి, అది ఆ విత్తనాలు ఫలించడానికి దాన్ని దున్నాలి. బీడు నేలను దున్నండి. ముళ్ళ మధ్య మీ విత్తనాన్ని విత్తవద్దు. ముళ్ళ మధ్యన విత్తనాలు వేయకండి. ముళ్ళ మధ్యన అంటే ఏంటండి? దాని గురించి అడిగారు శిష్యులు, ఈ ముళ్ళు అంటే ఏంటి ప్రభు అని అడిగారు. ఐహిక విచారంలో అన్నాడు. ఇవాళ ఉన్నారు మన ఇళ్ళలో సమస్యలు, ఇంట్లో బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు బాగులేకపోవడం, తాగుబోతు భర్త, పిల్లల క్రమశిక్షణలో లేకపోవడం, అవేం చేస్తుంటాయని నీ విశ్వాసాన్ని అణగదొక్కేస్తుంటాయి. ఆ విత్తనాన్ని ఫలింపనివ్వు అవి. అందుకే చెప్పారండి, యెహోషువ గారు ఏమన్నారండి, నేరును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నాడు. మా ఇంట్లో ఉన్నదనుకోండి, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన అంటే అందరం ప్రార్థన చేస్తాం. నేను మొదలుకొని నా మనవరాల వరకు అందరం ప్రార్థన చేస్తాం. ఒక చిన్న పరలోకంలాగా ఉంటుంది మా ఇల్లు. ఇవాళ ఎన్ని ఇల్లులు అలాగే ఉన్నాయి? ఇవాళ ఎన్ని ఇల్లులు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉన్నాయి? మీతోటే కదా నా మైక్ వింటున్నాను. ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్, ఇట్ లివ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. ఇవాళ ఎన్ని కుటుంబాల్లో ప్రార్థనలు ఉన్నాయి? ఇవాళ వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. పేరుకి మాత్రం క్రైస్తవులు మనం. మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఏంటంటే కుటుంబ ప్రార్థన అయిన తర్వాతే మా అమ్మ భోజనం పెట్టేది. కంపల్సరీ కుటుంబ ప్రార్థన చిన్నప్పటి నుంచే నేర్చుకున్నా. అవి వైకుజా ప్రార్థన మా అమ్మని చూసి నేర్చుకున్నా. వైకుజాని లేగడం. తల్లిలుగా మీ బిడ్డలు మీరు యేసుప్రభుని చూశారు ఎవరైనా? నీ ప్రవర్తనలో కానీ, నీ మాటల్లో కానీ, నీ వీధిలో జీవించే విధానం కానీ నీలో యేసుప్రభుని చూశారు అన్ని బిడ్డలు? నీ బిడ్డలు యేసుప్రభుని చూడబోతే వాళ్ళు ఎందుకు యేసుప్రభుని నమ్ముకుంటారు? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మళ్ళీ అదే చదివితే ఒకసారి, బీడు నేలను దున్నుడి, బీడు నేలలు దునండి, ముళ్ళ మధ్య మీ విత్తనాన్ని విత్తవద్దు. తర్వాత నాగలితో పొలాన్ని మార్చడానికి భూమిని దున్నండి. నాగలతో దున్నాలండి. నాగలి అంటే తెలుసు కదండి, అది భూమిని అలా పాయలుగా చేసుకొని వెళ్ళిపోతుంది. అది దున్నపడ్డం అంటే. ఇప్పుడు మనం ఏంటండి, ఈ వాక్యం అనే నాగలతో మనం దున్నపడాలి. మన హృదయాలు పగలగొట్టబడాలి. రాతి హృదయాలు పగలగొట్టబడాలి. కఠిన హృదయాలుగా ఉంటే వాక్యం నీలోనికి రాదు. నీ ఆధ్యాత్మిక జీవితం అనేది వాక్యంతో ప్రారంభమవుతుందండి. వినుట వలన విశ్వాసం అనేది వస్తుంది. ఆ వాక్యంతో ప్రారంభమై ప్రార్థనా జీవితంతో అభివృద్ధి చెందుతుంది. తర్వాత గత అనుభవాన్ని, బాధను, సమస్యలను పరిష్కరించాలి. గత
అనుభవాన్ని, బాధ, సమస్యలను పరిష్కరించాలి. అంటే దున్నబడ్డం అంటే గత అనుభవాన్ని, బాధలు ఉన్నాయి చూసారా, బాధలు, తర్వాత సమస్యలు పరిష్కరించాలి. ఇవాళ ఎంతమంది బాధలు లేకుంటున్నారండి? వాళ్ళ బాధలు లేని ఎవడు లేడు, అందరికీ బాధలు ఉన్నాయి. సమస్య లేని ఎవడు లేడు, అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేకపోవడం ఒక సమస్య. నాకేం సమస్యలు లేవు పాస్టర్ గారు అంటే అదే నీకు సమస్య రా అని చెప్పాలి. కనుక ఈ బాధలు, సమస్యలు ఏం చేసుకోవాలా? పరిష్కరించుకోవాలి. ఎక్కడ పరిష్కరిస్తామండి? వాక్యం దగ్గర పరిష్కరిస్తాం, ప్రార్థనలో పరిష్కరించబడతాయి. తర్వాత జీవితాల్లో బీడు నేలను ఛేదించడం ద్వారా హృదయ కాఠిన్యాన్ని రూపుమాపాలి. ఏంటి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. గర్వాలు, అహంకారాలు ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి వస్తాయి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నా మైకి ఇంటిన వాళ్ళు చేసి నీ గర్వం ఉన్నంతకాలం ఆశీర్దింపడు. ఎవరైతే అవ్వచ్చు, నేనన్నా అవ్వచ్చు. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం వస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే నేను అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాను అన్నాడు. అహంకారం నీకు ఎప్పుడైతే ఉందో దేవుడికి నీకు సంబంధం లేదండి. నాలో అహంకారం హై లెవెల్స్లో ఉండేదండి. అది 2000 సంవత్సరం. నాకు ఎంత అహంకారం అంటే 21 సంవత్సరాలు చదువుకున్నాననే గర్వం ఉండేది. నాకు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలననే గర్వం ఉండేది. 14 దేశాలు తిరిగాను. ప్రసంగం అనర్గళంగా చేయగలనే గర్వం ఉండేది. నాకు రాత్రి 2 గంటలే ప్రసంగం చేయమని చేస్తానని చెప్పేవాడిని అండి. కష్టకాలం వచ్చింది, కిందకి వెళ్ళిపోతున్నా, మునిగిపోతుంటే ప్రభువా నన్ను రక్షించినాయని చేయి చెప్పాను. అప్పుడు ప్రభు అంటున్నాడు నీకు బోల్ డిగ్రీలు ఉన్నాయి కదరా అంటున్నాడు. అయ్యా నాకు డిగ్రీలు లేవా, ఆ డిగ్రీలతో పని లేదు ప్రభు అని చెప్పి ఇంకా పట్టుకోవట్లేదు ప్రభు నా చెయ్య. ప్రభువా పట్టుకొని అంటే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, నాకు అది ఇంగ్లీష్ రాదు ప్రభు అని ఇంకా పట్టుకోవట్లేదు చెయ్య. ప్రభువా రక్షించినాయనంట, నీ మెసేజ్లు బాగా చెప్తావు కదరా అంటున్నాడు. ప్రభువా నాకు బోధే రాదు ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా. అప్పుడు ఆఖరిగా ప్రభు నా చేయబట్టుకొని ఇప్పుడు నువ్వు నాకు నచ్చావని చెప్పాడు. ఏంటి నా జీవితంలో అహంకారము, గర్వం అన్నీ విడిచిపెట్టిన తర్వాతే ఆశీర్వాదాలన్నీ మొదలుపెట్టి నాకు ఆశీర్వాదాలు అప్పుడే చూశాను. దేవుడు నాకు గర్విష్ఠులు చూపిస్తుంటాడండి. భక్తి కూడా గర్వం, వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం కూడా గర్వమే. వాళ్ళ పతనం ఎలాగుంటుందో దేవుడు నాకు చూపిస్తుంటాడండి, చూస్తుంటాను. కానీ చెప్పిన వాళ్ళు వినిపించుకోరు. ఇవాళ ఎవడో వింటండి. ఇవాళ ఎవడి మాట ఎవడు వినే పరిస్థితి లేదు. ఇవాళ కాపరి మాట వినే పరిస్థితి సంఘానికి లేదు, తల్లిదండ్రుల మాట వినే మాట పిల్లలకి లేదు, భర్త మాట వినే పరిస్థితి భార్యకి కూడా లేదు. ఇవాళ ఏంటి అయిపోయారంటే అందరూ ఎవరి మట్టుగాడు తెలివితేటలు అయిపోయారు. ఎవడి మట్టుగాడు వాడి నాశనాన్ని పరుగులు తీస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడండి, అక్రమం చేయవర్లారా నా ఎదురుని తొలగిపోండి. భార్య విధిగా భర్త మాట వినాలండి. పాస్టర్ గారు MA BD చదువుకున్నారు, చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినాడు. నా మాట విని తీరాలంతే. ఆవిడ మాట వినే పరిస్థితి లేదు నాకు. షీ మస్ట్ లిజన్ మీ. చిన్న పొరపాటు జరిగితే నేను ఊరుకొని బాబు ఊరుకోడండి. క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో క్రమం అవసరం. మంచి భర్తని గౌరవించాడు, నువ్వు గౌరవించేది ఏంటండి? మంచి భర్తని ఎవడనే గౌరవిస్తాడు. అలా తాగుబోతు భర్త అయితే ఆయన గౌరవించినప్పుడే నీ ఔన్నత్యం. అలాగే బిడ్డల తల్లిదండ్రులు ఎంతమంది గౌరవిస్తున్నారండి? ఎంతమందికి తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంది? తల్లిదండ్రుల మాట ఎంతమంది పిల్లలు వింటున్నారు? వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండాలి. ఇవాళ తల్లిదండ్రులు బిడ్డలకు నచ్చినట్టుగా ఉండాలి. చదవం అదే మాట. జీవితాల్లో బీడు నేలను ఛేదించడం ద్వారా హృదయ కాఠిన్యాన్ని రూపుమాపాలి. బీడు నేలను ఛేదించాలి అంటే ఏంటంటే దున్నబడాలి. నానికి కఠినం అయిపోయింది ఆ హృదయం, దున్నబడాలి. అది వాక్యం రావాలి, అందులోనికి ప్రభు రావాలి. ఏంటి ప్రభు ఎప్పుడైతే వచ్చాడో నీ మాట తీరు మారిపోద్దండి. ప్రభు ఎప్పుడైతే నీలో ఉన్నాడో నీ ప్రవర్తన మారిపోద్ది. నీలో యేసు ప్రభుని చూస్తారు అవతల వాళ్ళు, నీలో ఒక విధేయతని చూస్తారు ప్రజలు. అండ్ యేసుప్రభు గారి గురించి ఆ మాట రాయబడ్డ దేవుడిని తాను పొందిన గాయముల చేత విధేయత నేర్చుకున్నాడు. ఇవాళ చూడండి, యవనస్తులకి వెళ్ళి చెప్పండి, అబ్బాయి వాళ్ళ మాటలు ఎవడు బట్టి వింటారండి. వాళ్ళు ఆకాశ మేఘాల్లో వెళ్తుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు బ్రతుకు చివరికి ఎక్కడ ఉండదు తెలుసండి, పైసా పనికిరాని వాళ్ళు తయారవుతారు లాస్ట్గా. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన కృపలను వినియోగించుకోరు.
కాపరి మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. చివరికి వాళ్ళు భ్రష్టత్వంలో పోయి వాళ్ళే పాడు చేసుకునే స్థితికి పోతారు. తర్వాత ఆదర్శవంతమైన మంచితనాన్ని విత్తాలి. ఆదర్శవంతమైన మంచితనాన్ని ఏంటి విత్తాలంటండి? డబ్బులు విత్తడం కాదు. 100 రూపాయలు ఇస్తే 1000 వస్తుంది అండి. వాళ్ళు బోధకులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. అటు సీడ్ అంటే సీడింగ్ అంటే అటు ప్రసంగాలు అలా చేస్తుంటారు. అమెరికాలో ఎక్కువ ఉంటారు ఇలాంటి బ్రష్లు. ఇండియాలో కూడా తయారయ్యారు. వాడు ఏంటంటాడంటే ఆమె 5 లక్షలు సంఘానికి ఇచ్చింది, దేవుడు 50 లక్షలు ఇచ్చాడు. 5 లక్షలు ఎవరి వాళ్ళకి దేవుడు ఇవ్వడా డబ్బులు? చాలా విచిత్రమైన బోధలు చేస్తుంటారు వాళ్ళు. అంటే యేసుప్రభు గారు ఆ కానుకలు పెడతారు, వెళ్ళి చూస్తున్నారు అక్కడ ఎవడవాడు ఎంత వేస్తున్నారు. బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు 3 మంది వేస్తున్నారు. కానీ ఆవిడ ఒక్క గురించి చెప్పారు. ఆయన ఎవరండి? లేదా విధవరాలు. ఎంత వేసిందండి? 2 కాసు. అందరికంటే గొప్పగా వేసింది అంటాడు, అత్యధికంగా వేసింది అంటాడు. ఆవిడ అడిగారు, ఏంటి ప్రభావం ఆవిడ వేసింది? ఆవిడ జీవనమంతయు వేసింది అంట. అంటే మీకు అలాంటి అనుభవాలు లేదని మా ఇంట్లో లేకుండా ఇతరులకు సాయం చేసిన పరిస్థితులు మా ఇంట్లో ఉన్నాయి. మేము తినకుండా ఇతరులకు పెట్టే పరిస్థితులు మా ఇంట్లో ఉన్నాయండి. అది ఎప్పుడు వస్తుంది అంటే దేవుని కలిగి ఉన్నప్పుడే నీకు అది వస్తుంది. చదువు మళ్ళీ ఒకసారి. ఆదర్శవంతమైన మంచితనాన్ని విత్తాలి. తర్వాత దైవ ఫలాలను అందించడానికి మనస్సులను సిద్ధం చేయడం. మనస్సును సిద్ధం చేయాలి. దైవ ఫలాలు, ద ఫ్రూట్స్ ఆఫ్ ది గాడ్లీనెస్, దైవ ఫలాలు అందించడానికి మనస్సులను సిద్ధం చేయడం. మనసు అంటే ఆలోచన సిద్ధపరచాలి. ఈ ఆలోచన ఎక్కడ ఉంటుందండి? గుళ్ళో కూర్చుంటాం కానీ అంత ఇంటి దగ్గర ఉంటుంది, లేదా రోడ్ల మీద ఉంటుంది. ఎంతవరకు ప్రసంగం అయిపోతే వెళ్ళిపోదాం అని కూడా ఉంటారు చాలామంది. అండ్ ఇప్పుడు మన చర్చిలో అలాంటి పరిస్థితులు లేవు గారండి. మా బోర్డు పెద్ద పెద్ద క్రూసైడ్స్ మేము కండక్ట్ చేసేవాళ్ళం. ఆ క్వైరలు, ప్రసంగికుడు, ప్రార్థన అనగానే క్వైర్ అంతా ఖాళీ అయిపోతుంది. ఖాళీ కూర్చొని ఉండే అక్కడ ఎవడు వినరు. మళ్ళీ లాస్ట్లో పాటలు పాడడానికి వస్తారు. అప్పుడు ఆ రోజుల్లో మేము ఏం చేయమంటే ప్రసంగికుడికి, సార్ మీరు ప్రార్థించేయకండి, వాక్యం ముందని చెప్పి. ఏం సార్ అంటే, సార్ మీరు ప్రార్థించితే అందరూ వెళ్ళిపోతారు సార్ ఇలా. అండ్ క్వైర్ వాళ్ళందరూ అంటే అక్కడికి సింగింగ్ వాళ్ళంటే నాకు ఇష్టమేం కాదు, ఇష్టపడినండి. ఎందుకంటే ఈ సింగింగ్ టీమ్స్ అందరూ అలాగే ఉంటారు. భక్తి ఉండదు వాళ్ళకి. ఆ పాడడం వరకే ఉంటారు, వాక్యం అంగీకరించరు. వాళ్ళు పాడడమే గొప్ప అనుకుంటారు తప్ప ప్రభువుని కలిగి ఉండడం గొప్ప అని అనుకోరు వాళ్ళు. కనుక మళ్ళీ చదువుతలేదు, దైవ ఫలాలను అందించడానికి, ఈ ఫలాలు అందించడానికి మనస్సులను సిద్ధం చేయడం. మనసు సిద్ధంగా ఉండాలి. ఏంటి వాళ్ళ గుడికి ఎందుకు వచ్చారండి మీరు? మనసు ఉండబట్టి వచ్చారు కానీ లేకపోతే రాగలరా? తెల్లారి వెళ్ళాలి, రావాలి. అండ్ ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలంటే ఏంటి ఉండాలండి? నీకు మనసు ఉంటేనే చేస్తావు తప్ప చేయగలవా? లేకపోతే అండ్ ప్రార్థన చేయని వాళ్ళు ఏం చేస్తారండి? రాత్రి అలసిపోతామండి, ఉదయం లేచి చేయడం అవుదండి, ఏ పని పట్ల ఏమో చేస్తారండి, మా పనులకి వెళ్ళాలండి అని చెప్తారు. ఏంటి నేను రాత్రి 1 గంట పడుకున్నా సరే 4 గంటలు వేసి ప్రార్థన చేసుకుంటాను. ప్రభుత్వం చెప్పాను, ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. ప్రార్థన లేని ఆశీర్వాదం కూడా నాకు వద్దని చెప్పానండి. ప్రార్థనతో నీ రోజుని ప్రారంభించాలి. తర్వాత మనిషి యొక్క మనస్సు తరచుగా బైబిల్లో నేలతో పోల్చబడింది. ఈ బైబిల్లో మనసు గురించి దేంతో పోల్చారటండి? నేలతో పోల్చారట. అంటే ఇప్పుడు ఏది దున్నాలా? మనస్సుని దున్నాలి. దాన్నే పేతురు గారు ఏమన్నాడంటే మారు మనస్సు అనే మాట వాడాడు అక్కడ. మీ మనస్సు మారి నూతన మొగటి వలన బాప్తీసం పొందండి అన్నాడు. ఏంటి మరల మనస్సు మారాలి. మనసే కదా మనిషిని బాడీ చేసేది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం ఏదో పని చేయాలి, ఏంటి మనసే నడిపిస్తుంటుంది. ఏంటి కొంత చోట మన జెంట్లమెన్స్ ఉంటారు, అటు సాయంత్రం వరకు జెంట్లమెనే. సాయంత్రం కానీ మనసు ఎక్కడ పిలుస్తుంటుందండి అని ప్రభుత్వ సారథోకాన్ని పిలుస్తుండదు. అంత తర్వాత ఎవడి మాట విన్నాడు. ఎవడి మాట వింటాడండి వాడు? మనసు మాట వింటాడు. ఆ మనసు మారాలి. మనసు మారితే జీవితం మారుతుందండి. మనస్సే నీ మనసే మారాలని ఒక పాట ఉంటుంది. మనస్సు ఎవడండి? హిజ్కియా రాజు కుమారుడు. హిజ్కియా రాజు భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు. యెషయా గారు వెళ్ళి చెప్పాడు, హిజ్కియా చచ్చిపోతావు నువ్వు, నేను సరిదీసుకో అన్నాడు. ఓహో అలాగా చచ్చిపోతున్నాను అన్నాడా? హిజ్కియా అనలేదు. ఏం చేశాడు? గోడ వైపు తిరిగి ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడంటే, దేవా నీ ఎదుట నేను ఎలాగ జీవించానో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎంత దమ్ము ఉండాలండి అలాంటి ప్రార్థన చేయడానికి. ఏంటి నాకు ఇంట్లో ఎవడికి రోగం వచ్చినా నేను ఊరుకోనండి. పాస్టమ్ గారు బతికొన్నారంటే నా ప్రార్థన వల్లే. మా ఇంట్లో ఎవడికి రోగం వచ్చినా నేను ఊరుకోనండి. దేవుడితో పోరాడతాను.
ఇవాళ ఆలోచన చేసుకోండి, నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, నీ ప్రార్థన నిన్ను రక్షించిందా, నీ కుటుంబాన్ని రక్షిస్తుందా, ఎక్కడుంది నీ ప్రార్థనా జీవితం? ఇవాళ మంచి వాక్యం చెప్పారు శామ్యూల్ గారు ఫస్ట్ ఆరాధనలో. సేవ చేయడానికి అర్హత ఉండాలి. ఒకరి గురించి వెళ్ళి నువ్వు ప్రార్థించాలంటే నీకు అర్హత ఉండాలి. వాక్యం ప్రకటించాలంటే నీకు అర్హత ఉండాలి. చాలా మంచి వాక్యం ధ్యానించారు. అంటే నా ప్రార్థన జీవితం లేకపోతే నేను ప్రసంగం చేయనండి, నిలబడి మీ ఎదురుగా. నా ఆధ్యాత్మిక జీవితం బాగాలేకపోతే నేను ప్రసంగం చేయని పాస్టర్ని కూడా అనిపించుకోనండి. చాలామంది పరుగులు పెడుతుంటారు ప్రార్థన చేసేయడానికి. సువార్తకి వెళ్ళి ప్రార్థన చేసేసింది ఒకరికి, హాస్పిటల్లో పడేసారు, తీసుకెళ్ళి బాటిల్స్ గిటిల్స్ అన్నీ తగిలించారండి. నేను వెళ్ళగానే ఫస్ట్ అడిగింది ఏంటంటే, అమ్మ ఎవరి మీద తల మీద చేతులేసి ప్రార్థన చేసావా అని అడిగాను. చేశారండి, కానీ ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయొద్దు అని చెప్పాను. బైబిల్ ఉందండి, హస్త నిక్షేపణ చేయకూడదు. అలాగే భ్రష్టు లాంటి సేవకులను పిలిచి ప్రార్థన చేసుకోకండి మీ ఇంట్లో. ఆవిడ జీవితం బాగుందా లేదా, జీవితం బాగుందా లేదా, అటు పిల్లలు బాగున్నారో చూడాలి మీరు. దేవుడి సేవ అందరూ చేస్తే జరగదండి, సాగేది కాదు అది. ఎటువంటి సాక్ష్యం ఉండదు. గోడ వైపు తిరిగి నీ ఎదుట నేను ఎలాగో జీవించిన జ్ఞాపకం చేసుకో. నేను అలాంటి ప్రార్థన చేస్తానండి, నేను అలాంటి ప్రార్థన చేస్తాను. 2 వారాల క్రితం సెకండ్ సర్వీస్ అంతా కరెంట్ పోయిందండి. నా వరకు నేను చాలా దుఃఖపడ్డాను, బాధపడ్డాను. ఇంటికి వెళ్ళి కానీ మనశ్శాంతి లేదు, తెల్లవారు లేచి ప్రార్థన చేయడానికి మనశ్శాంతి లేదు. ప్రభా ఏంటి కరెంట్ ఎందుకు పోయింది, కారణాలు నాకు అనవసరం అండి. కరెంట్ ఎందుకు పోయింది ప్రభా, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ దుఃఖం, బాధ. ఎవరైనా ఒక సభ్యులు లేచి నిలబడి, పాస్టర్ గారు మీ ప్రార్థన అంత శక్తివంతది కదా, కరెంట్ ఎందుకు రాలేదని ఏం సమాధానం చెప్పాలి ప్రభా? ఆ తర్వాత మా శిష్యుడు వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు ఈ మెసేజ్ మొదట ఆరాధనకి అవసరమేమో, అందుకే దేవుడు ఇది ఆపించాడు అని చెప్పాడు. అయినా నేనేం సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, నా మైకులు వింటున్న వాళ్ళకి చెప్తున్నానండి, సెల్ఫ్ జస్టిఫికేషన్ అనేది ఎప్పుడు చేసుకోకండి. స్వయం సమర్థన, నేను భక్తున్నే, నేను భక్తురాలు అనుకోదు. నువ్వు భక్తురాలువా కాదు, నీ ఇంటికి వచ్చి నీ పక్క ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నువ్వు భక్తురాలు అని అడిగితే చెప్తే అప్పుడు నువ్వు భక్తురాలివి. నువ్వు వీధిలో అందరితో గొడవలు ఆడుతూ ఇక్కడికి వచ్చి నువ్వు భక్తురాలు అయిపోతావు. వాడు ఇక్కడ నువ్వు తాగి తందనాలు ఆడుతూ వారం అంతా తిరుగుతూ ఇక్కడ ఆదివారం వచ్చి నువ్వు ప్రసంగాలు చేస్తావా? నువ్వు అలా తాగుబోతు ప్రసంగికుడండి ఊరేసుకొని చచ్చిపోయాడండి. పాస్టర్ తాగుబోతు కాపరు ఊరేసుకొని చచ్చిపోయాడు. నేను ఎరిగిన కాపర్లండి, ఒకడు రక్తం కారుకొని చచ్చిపోయాడు. ఒక కాపర్ అయితే, ఒక కాపర్ అయితే ఊరేసుకొని చచ్చిపోయాడు. ఒకడు కోవిడ్తో చచ్చిపోయాడండి. కోవిడ్ అంటే వైరస్ అనేది లేదు, అంటే భయంతోనే చచ్చిపోయాడు వాడు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను పైకి భక్తి గెలవారు ఇవ్వాలి, దాని శక్తిని ఆశ్రయించకపోతే నీకంటే నాకంటే భ్రష్టులో రెండరండి. చాలా ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చదువుతలేదు. మనిషి యొక్క మనసు తరచుగా బైబిల్లో నేలతో పోల్చబడింది. నేలతో పోల్చబడాలి. మనసు అనేది దున్నబడాలి, మనస్సు మారాలి. ఆ మనసే నీ మనసే మారాలని పాట యొక్క భావం అదే. తండ్రి చూస్తే భక్తుడు, కొడుకు చూస్తే భ్రష్టుడు అయిపోయాడు. పిల్లల అగ్నిలో నడిపించాడు, ఆకాశ దేవతలు పూజలు చేయించాడండి. చివరికి ఏమైంది, ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు, అసంఖ్యలు కట్టిస్తారు. అప్పుడు వాడికి ఏమైందంటే మనసు మారింది. అక్కడ ఏం రాజపడతాడంటే, యెహోవా సన్నిధిలో మనస్సే తను తాను బహుగా తగ్గించుకొని విజ్ఞాపన చేయగా దేవుడు సంఖ్యలను విడిపించి మరలా వాడు రాజ్యవాడికి ఇచ్చేసాడు. ఇక్కడ కూర్చుని వెళ్తా నేను మనం చేశాను. ఎప్పుడైనా కన్నీరు కార్చి వేయకుండా నువ్వు ప్రార్థన చేసావా? నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? నీ భర్త తాగుపోతాడే, తాగుపోతాడే ఆడికంటే నువ్వు చెడ్డదానివే. నీ ప్రార్థన నీ భర్తను మార్చట్లేదంటే నువ్వు భ్రష్టురాలే తప్ప నువ్వు భక్తురాలు కాదు. నా ప్రార్థన నా కుటుంబాన్ని రక్షించకపోతే నేను పనికి మాలిన పాస్టర్నే తప్ప పనికి వచ్చిన పాస్టర్ కాదు. నేను దానియేలు, నీవు నిత్యము సేవించిన దేవుడు నిన్ను రక్షించినా కాపాడినా అంటే ఆ గృహంలో నుంచి ఒక స్వరం వినిపించకపోతే దానియేలు గ్రంథం లేదు. ఏమండి, నా గురించి నేను గొప్ప చెప్తున్నాను కాదండి. ఎంతమంది కాపర్ల ప్రపంచంలో నాకు బీపీ ఉంటే ప్రసంగం చేయని చెప్పగలరు. మీరు ఆలోచన చేసుకోండి, పరీక్షించండి. ఎవరు నన్ను వెళ్ళి
ఎంతమంది కాపర్లు నాకు రోగం ఉంటే ప్రసంగాలు చేయని చెప్పగలరు వాళ్ళ ప్రపంచంలో. తర్వాత దేవుని వాక్యము దేవుని వాక్యము అక్కడ నాటబడిన విత్తనము. ఎక్కడండి? దున్నబడిన మనసుది నాటబడిన విత్తనము. వారి చర్యలు ఫలము. వారి చర్యల ఫలము. నీ మనసు ఎప్పుడైతే మారిందో ఆ వాక్యం నీలో విత్తబడుతుంది, ఫలిస్తుందండి. అంటే నేను చాలా అల్లరిగా ఉండేవాడిని అండి, చాలా పెంకితనంగా ఉండేవాడిని అంటే. ఇవాళ నా మనసును దేవుడికి ఇచ్చాను, దేవుడు ఆయన వాక్యాన్ని నాలో ఇచ్చాడు, ఫలింపజేస్తున్నాడు. రోజు నుండి 4 గంటలకి 20,000 మందికి సుమారుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి వాక్య సందేశాలు పంపిస్తాను. 20,000 మందికి పైగా. ఇవాళ నా ఆశ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించానో అందుకు అనేక రెట్లు మందిని ప్రభుకు సంపాదించాలి ఆశ. అంతే తప్ప ఆస్తులు సంపాదించాలి, ఆకాశంలో ఎగరాలని ఆలోచనలు లేవు నాకు. ఎలాగైనా సరే కొంతమందిని ప్రభులోకి నడిపించాలి. తర్వాతమా నీతిని విత్తండి. నీతిని విత్తండి, దయతో పండించండి. నీతిని విత్తండి, దయతో పండించండి. దయతో పండించండి. బీడు భూమిని దున్నుడి. బీడు భూములు దున్నండి. చూడండి, మంచి విషయాలు నీతిని విత్తాలి. నీలో నీతి ఉందా అండి? నీలో నీతి ఉందా? నీ కూతురికి కోడలికి ఒకే న్యాయం చెప్తున్నావా? నీ కొడుక్కి అల్లుడికి ఒకే న్యాయం చెప్తున్నావా? ఎక్కడుంది నీ నీతి అసలు? నేను చెప్తాను కొంతమంది గురించి, ఆడి నీతి లేనివాడండి అని చెప్తాను, ఆవిడికి నీతి లేదని చెప్తాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? నీతిని విత్తండి. నీతిని విత్తండి. నీతిని విత్తితే బ్రతుకుతారు మీరు. ప్రజల గురించి బ్రతకండి, వేషధారణ జీవితం గురించి బ్రతకండి. నువ్వు భక్తుడివో కాదా నీకు తెలుసండి. నేను దేవుడితో రోజు చేసిన ప్రార్థనలు చేస్తాను, ప్రభువా నాలో వేషధారణ తీసేయండి, మనుషులు సంతోషపెట్టే తత్వం తీసేయండి, డూప్లిసిటీ లైఫ్లు తీసేయండి ప్రభు నాలుగు అడుగుతానండి. ఏదైనా సరే స్పష్టత మీ ఎదురుగా నాకు ఇవ్వండి ప్రభు అని అడుగుతానండి. ప్రజలు నేను భక్తురాలు వండి నువ్వు భక్తురాలు అయిపోవు, ప్రజలు వచ్చి నువ్వు భ్రష్టురాలు వండి నువ్వు భ్రష్టురాలు అయిపోవు. నువ్వేంటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. అదే చెప్తున్నాను, నీతిని విత్తండి, తర్వాత దయతో పండించండి. దయ ఉండాలా? ఏంటి దయ ఉండాలండి? ఎదుటివారు దయ కార్యక్రమాలు చేసావా? ఏడుకని సహాయం చేసావా? అండ్ ఇవాళ నాకు చాలామంది ఎదురైనప్పుడు చెప్తారు, ఫోన్లు చేశారు, సార్ మీరు వాళ్ళు చేసిన సహాయం వల్ల మేము ఇలాగ ఉన్నాం సార్, సార్ వాళ్ళు మాకు ఇంట్లో తిండి లేనప్పుడు మీరు సహాయం చేశారు సార్, సార్ వాళ్ళు మా ఇంట్లో గ్యాస్ లేనప్పుడు మీరు సహాయం చేశారు సార్, అనేక మంది చెప్తారండి. దయ ఉండాలి. దయ అంటే నా కొడుకు ఇచ్చాను, 1 కోటి రూపాయలు ఇచ్చాను దయతో అండి. నీ కొడుకు ఇవ్వడం కాదు, ఊరోడికి ఎవరికని ఇచ్చావా నువ్వు? దయతో పండించండి, బీడు భూమిని దున్నుడి. ఆలోచన చేసినప్పుడు నీలో నా బీడు భూములు దున్నబడతాయి, నువ్వు ఒక మనిషిగా గౌరవించబడతావు. అంటే కొంతమందిని చూసి ఏమంటావు అంటే అది మనిషి కాదండి అంట, అది మనిషి కాదండి అంట. అండ్ నువ్వు అక్కడ ఏమొచ్చి వీధిలో గొడవలు ఆడుకొని ఫైటింగ్లు ఆడుకొని ఇక్కడ వచ్చి ప్రార్థనలు చేస్తావా? ఒక మంచి సాక్ష్యం ఉంది, నీకు జీవిస్తున్న ప్రదేశంలో నీకు సాక్ష్యం ఉంది. ఎవరైనా ఇప్పుడు భక్తులు అని చెప్తున్నారంటే మీరు చాలాసార్లు చెప్తున్నానండి, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. మా వీధిలోకి రండి, ఎవరినే నేను అడగండి, ఈ పాస్ట్ గారు ఎలాంటి వాడని అడగండి. ఒక్కడ కానీ మా వీధిలో ఈడ దొంగ పాస్టర్ అని చెప్తే నేను వాక్యం చెప్పనండి, పాస్టర్ పని కూడా చేయనండి. నీకు ఒకటి చెప్పాలా వచ్చి నీలో భక్తి లేదని నువ్వు భ్రష్టుడు అని భ్రష్టాలు ఇంకొకటి చెప్పాలండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మళ్ళీ చదువు అదే, నీతిని విత్తండి, దయతో పండించండి, బీడు భూమిని దున్నుడి. తర్వాత నాటాలని కోరుకునే కొత్త వస్తువులను జీవితాల్లో దున్నాలి. అంటే కొత్త పనులు చేయాలి, కొత్త కార్యక్రమాలు జరగాలి, మంచి జరగాలనుకుంటా ఏం చేయాలట జీవితాల్లో దున్నాలి. అంటే దున్నడం అంటే ఏంటండి? నాగలి తెచ్చుకొని దున్నిగలరు ఇంట్లో అంతని. నీ హృదయాన్ని దున్నుకోవాలి, నీ మనసును దున్నుకోవాలి, ప్రభు దగ్గర నేను నువ్వు సరి చేసుకోవాలి. తర్వాత జీవితంలో గొప్ప పంట కోసం హృదయపు మట్టిని మెత్తగా దున్నాలి. తద్వారా దేవుని వాక్యం నాటబడి ఫలాలనిస్తుంది. ఎప్పుడైతే నువ్వు హృదయం దున్నబడ్డావో, ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఉన్నావో, నీ నుంచి ఏమొస్తాయండి? మంచి ఫలాలు వస్తాయి, నువ్వు ఫలిస్తావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. అప్పుడు నేను పిలుస్తారు అందరూ, అమ్మాయి చాలా భక్తి కలిగిన వాడండి, ఈయన చాలా భక్తి కలిగిన వాడండి అని ప్రజలు నిన్ను కొనియాడతారు. తర్వాత లాస్ట్
దున్నడం వలన కలుపు మొక్కల అవశేషాలను పాతిపెట్టడము. దున్నడం వల్ల జరిగేది ఏంటంటే కలుపు మొక్కల అవశేషాలు పాతిపెట్టడం, తాజా పోషకాలను ఉపరితలం పైకి తీసుకురావడం. దున్నడం వల్ల ఏటవుతుందండి? దున్నడం ల్యాండ్స్ మీకు తెలిస్తే అర్థమవుతుంది. దున్నడం వల్ల ఏటవుతుందంటే కింద మీద కలిపేస్తుందండి భూమిని. అంటే ఏంటంటే మొదటి ఏంటంటే కలుపు మొక్కలు అవశేషాలను పాతిపెట్టడం, కలుపు మొక్కలు అనేవి పోతాయి. అవి ఆ తర్వాత ఏంటంటే తాజా పోషకాలను, కొత్త పోషకాలు ఉపరితలం పైకి తీసుకురావడం వస్తాయి. అది దున్నడం అంటే. అది అంటే నీలో ఉన్న చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, ఈ లోకానుసరమైన జీవితం ఏవాలా పాతిపెట్టుకోవాలి. నీలోని ఏటి రావాలండి? నీతికి సంబంధించి దైవ సంబంధమైన ఆలోచనలు, దైవ సంబంధమైన జీవితం పైకి రావాలి. అప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. బైబిల్ వివరణలోకి వెళ్తామండి. 4 విషయాలు ధ్యానిస్తాం. అందులో మొట్టమొదటి బీడు భూమి దున్నెడి. హోషియా 10:12. హోషియా 10:12. నీతి ఫలించినట్లు, ఇది మూలవాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి. ప్రేమైన కోత మీరు కోయండి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపిస్తాడు. ఇది వరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నడి. ఇదండి మూలవాక్యం. మన హృదయం బీడు బారిపోయింది, మనసు బీడు బారిపోయింది. ఏంటి కొంతమంది గురించి చెప్తే ఏమంట? వాడికి హృదయం లేదండి అంట, వాడికి మనసు లేదండి అంట, వాడికి హృదయం లేదండి అంట. దాన్ని దున్నమంటున్నాడు. చూద్దాం, మళ్ళీ చదువు తల్లి మొదటి నుంచి. నీతి ఫలించినట్లు. ఏటి ఫలించాలండి? నీతి. ఇందాక చదివా నీతి ఫలించాలి. ఏంటి? నీతి కలిగి జీవించాలండి. నేను అందుకే చెప్తాను, ఎదుటి వాళ్ళు మీరు ఆశిస్తే మీరు నీతి కలిగిన వాళ్ళు కాదండి. నీకు ఒకడు వచ్చి చెప్తున్నాడంటే నీలో నీతి లేనట్లు లెక్క. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి. ఆ విత్తనాలు ఏంటంటే నీతి గురించి చేయాలి. ప్రేమను కోత మీరు కోయడి. దేని కోయాలంటే ప్రేమను కోయాలి. ద్వేషాలు, కక్షలు, అసూయలు, విమతాలు కాదండి. ప్రేమ అనే పంట కోయండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక, దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు. వర్షం కూడా ఏం వర్షం అండి? నీతి వర్షమే కుమ్మరించబడుతుంది. అంటే దేవుడు నీకు ఆశీర్వదిస్తే హీ విల్ గివ్ యూ ద బెస్ట్. దేవుడు నీకు భర్తనిస్తే మంచి భర్తనిస్తాడు, భార్యనిస్తే మంచి భార్యని ఇస్తాడు, ఇల్లు ఇస్తే మంచి ఇల్లు ఇస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నీ శ్రేష్టమైనవి. ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. ఆయన సృష్టినాడు ఏముంటుందండి? అది ఆయన దృష్టికి మంచిదిగా కనబడేను అంట. గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ గుడ్. దేవుడు ఎక్కడ చెడు చేయలేదు, మంచిగా చేశాడు. కానీ ఇక్కడ ఏమైపోయాడు? మనిషి చెడు అయిపోయాడు. కనుక మళ్ళీ ఏమంటాడండి? నీ మీద నీతి అనే వర్షాన్ని కుమ్మరిస్తాడు. అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నడి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే బీడు భూములు దున్నాలి. మొదట మన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మన పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇవాళ నేను రోజు అమ్మగారికి చెప్తాను, రోజు బాబుకి చెప్తాను, రోజు నా కోడలికి చెప్తాను, రోజు నా మనవరాళ్ళకి చెప్తాను. డైలీ చెప్తుంటానండి, ఎవ్రీడే. నేను మీకు ప్రతి ఆదివారం నా మెసేజ్లో చెప్తాను, ఏం చేయాలి? బీడు భూములు దున్నండి, కఠినం అయిపోకండి. మీరు కఠినం అవ్వడం వల్ల మీకే నష్టం తప్ప ఎవరికీ నష్టం కాదండి. మీరు మారకపోవడం వల్ల మీకే నష్టం. కొంతమందితో మాట్లాడు, అమ్మ నువ్వు మారుమనిషి రాదండి నాకండి, నవ్వుతూ చెప్తాను. ఎక్కడ పోతావు తెలుసా? నువ్వు అగ్ని ఆరదు, పురుగు సాదు. నువ్వు పోవడమే కాదు, నీ కుటుంబం కూడా పోతుంది నీ వెనకట్లా. బాధాకరమైన విషయాలండి. పౌలు గారు అందుకే అంటాడండి, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ గడియ. మారు మనసు పొందాలండి. గుడికి రావడం వల్ల కాదండి, దేవుని పనులు చేయడం వల్ల కాదండి, మారు మనసు పొందాలి. మారు మనసు అనుభవం లేకపోతే అండి నీకంటే నాకంటే భ్రష్టులు ఎవరు ఉండరండి. తక్షణమే ప్రభుని రక్షణగా ప్రభుకు అంగీకరించాలి. తర్వాత ఎండిన భూమి మీద జలములు. ఏ భూమి అయితే ఎండిపోయిందో వాటి మీద దేవుడు ఏం చేస్తున్నాడటండి? జలములు పంపిస్తున్నాడు. యెషయా గ్రంథము 44:3 వచనము. నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. మళ్ళీ చదువు తల్లి. నేను దప్పిగల వాని మీద నీళ్లను
దప్పికైన వాళ్ళ మీద నీళ్లు కురిమిస్తానంటాడండి. దప్పికైన వాళ్ళ మీద నీళ్ళు అంటే యేసుప్రభు గారు ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీ ఆ నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు యేసుప్రభు గారు ఒక మాట చెప్పారు ఆవిడకి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికన్నాడు. ఆవిడ సంతోషపడిపోయిందండి. అయ్యా బాబోయ్, బోరైతే కొట్టుకోవాలి, నువ్వైతే తోడాలి, పైపు అయితే ఇప్పవలసిన పని లేదు, బోరు కొట్టవలసిన పని లేదు, తోడవలసిన పని లేదు. అయ్యా బాబోయ్, ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు ఇచ్చిమంటుంది ఆవిడ. ఆ నీళ్ళ గురించి చెప్పారు యేసుప్రభు ఆవిడికి. చదువు మాట, నేను దప్పిగలవాని మీద నీళ్లను, దేవుడు నువ్వు దప్పిగా ఉంటే నీ మీదకి నీళ్లు కొమ్మరిస్తాడు. దేనికి దప్పిక అండి? థ్రస్ట్, ఇంగ్లీష్లో థ్రస్ట్ అనే మాట ఒకటి, సిలువ మాటలు వస్తుంది ఒకటి. నేను దప్పిక కొనుస్తున్నాను. ఏంటా దప్పిక అండి? ఆత్మల కొరకైన దప్పిక, వాక్యము కొరకైన దప్పిక, ప్రార్థనా జీవితం కొరకైన దప్పిక. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, అనేక స్వార్థ ప్రకటించాలి అనే దప్పిక ఉంటే ఏం చేస్తున్నట్టండి? అయినా నీళ్ళు వారి మీద కుమ్మరిస్తానంటున్నాడు అండి. మన ఆశలు సఫలపరిచే దేవుడే యేసు దేవుడు. చదువు మళ్ళీ అది. నేను దప్పిగలవాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండిపోయాం, మన బ్రతుకు ఎండిపోయింది, హృదయం ఎండిపోయింది, కుటుంబం ఎండిపోయింది. దాని మీద ఏంటంటున్నాడు అండి? ఆయన ప్రవాహ జలములను పంపిస్తాడు. ఇవాళ అండి ఈ వాక్యం మీకు ఎందుకు వస్తుందంటే ఇది ఏంటి? మీకు ఇది వేళ ప్రవాహ జలం. ఇది దేవుడు చెప్తున్నాడు, మారండి, జీవితాన్ని మార్చుకోండి, మీ హృదయాలు దున్నండి, మనసును దున్నండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రవాహ జలములు కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. అంటే దేవుని ఆత్మ ఎంత ప్రాముఖ్యం అంటేనండి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నారుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని ఆత్మ నీలో లేకపోతే నీకు ఇంకా దేవుడితో సంబంధం లేదండి నీకు. అందుకే స్పష్టమైన సందేశం అంటే ఆత్మని మీరు ఆర్పకండి. ఎప్పుడైతే ఆత్మ ఆరిపోయిందో నువ్వు వెయిట్ చేస్తున్నావు నీకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, ఏం మాట్లాడుతావో నీకు తెలియదండి. ఆత్మ వెలిగిస్తుంది, మనల్ని జీవింపజేస్తుంది. ఎన్ని మాటలోనండి ఆ పాటలు ఆత్మ నియమం ద్వారా సాగిపోతాను అని. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం చేశారంటే భాషలతో మాట్లాడారు. అండ్ ఫిలిప్ని ఎవరు తీసుకెళ్ళారండి ఆ ఎడారిలోకి? ఆత్మ తీసుకుని వెళ్ళింది. ఆత్మ నడిపిస్తుంది మనల్ని. ఇవాళ ఆ యుగంలో మనం, పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం. చదవమాది, నీ సంతతి మీద నా ఆత్మను ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఇది ఆలోచించారండి మీ బిడ్డల గురించి? మీ బిడ్డలు భ్రష్టులుగా ఉన్నారా, భక్తులుగా ఉన్నారా ఆలోచించారా? ఫిలిప్కి 4 కుమార్తెలు ఉండేరి. అపోజిట్ అని ఫిలిప్ కాదు, ఆయన సంఘ పెద్ద ఫిలిప్. ఫిలిప్కి 4 కుమార్తెలు ఉండేరి. 4 ప్రవచన వరములు కలిగిన వారు. ఏమండి ఇవాళ నీకు ఒక కూతురు ఉంటుంది, ఎలాగుందో ఒకసారి ఆలోచించావా? నీ కూతురు దేవునిలో ఉందా? నీ కొడుకు ఒకడు ఉన్నాడు, దేవునిలో ఉన్నాడా? వాడు ఏటున్నదన్నమాట దాని మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నీ బిడ్డల మీద దేవుని ఆత్మ ఉందా, దురాత్మ ఉందా? నీ బిడ్డలు దేవునిలో ఉన్నారా, దురాత్మతో ఉన్నారా? దేవునిలో ఉంటే ఏమంటున్నాడండి? వారిని ఆశీర్వదిస్తారు. నీ బిడ్డలకు ఆశీర్వాదం ఉందా? ఇవాళ ఎంతమంది కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నారండి బిడ్డలు? దేవుడు ఏమంటున్నాడండి? నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తానంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగిన ఆశీర్వదింపబడుదురు. ఎలాగండి? నీ బిడ్డలు నీ భోజన బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అండి. నేను మా ఇంట్లో చూస్తాను, మా నాన్నగారు ఇంట్లో చూశాను. మా నాన్నగారు, మా అమ్మ, మేమందరం చుట్టూ కూర్చుండేవాళ్ళం. ఒక చిన్న అరికిల్లేంత, కరెంట్ ఉండేది కాదు, అరికిల్లేంత. అందరూ పాట పాడేవాళ్ళు, అందరూ వాక్యం చదివేవాళ్ళు, అందరూ కూడా ప్రార్థన చేసేవాళ్ళు. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండి. ఇవాళ మేము ఎంతగా ఆశీర్వదింపడానికి కారణం అదే. మా కుటుంబం ఆశీర్వదింపడానికి, నేను ఆశీర్వదింపడానికి కారణం అదే. మా కుటుంబం అందరూ ప్రార్థన చేస్తాం. తప్పు అంటే నేను ఊరుకోనండి. నా కొడుకు తప్పు అని నేను సమర్థించాను. నా కొడుకు తప్పు అంటే తప్పు అనే చెప్తాను. వాడికి కూడా ఆశ్రమ్ గారికి తప్పు అంటే తప్పు అనే చెప్తాను ఆవిడకి. మన బిడ్డల్ని ఎప్పుడైతే మనం సమర్థించాలి భ్రష్టులుగా తయారైపోతారు. జాగ్రత్త చూసుకోండి. నీ కుమార్తెను ఎప్పుడైతే నువ్వు సమర్థించావు పనికి మాలిందరిగా తయారవుతుంది. నీ కుమారుని ఎప్పుడైతే నువ్వు సమర్థించావో వాడు ఊరుకమ్మానికి ఎక్కేశాడు. ఒక రోజుని ఒకటి ఉరిశిక్ష వేశారటండి. ఆఖరి కొరకు ఏంట్రా అని అడిగారట.
మా అమ్మకు ఒక మాట చెప్పాలి అన్నాడట. వాళ్ళు వెంటనే వాళ్ళ అమ్మ కబురు పెట్టాడు, అమ్మ నీ కొడుకు ఏదో మాట్లాడతాడట, రేపు ఉదయాన్ని ఊరేసేస్తున్నాడు. ఆవిడ పరుగులు తీసుకొని వెళ్ళిందట. ఎక్కడ డబ్బులు దాచాడో ఎక్కడెక్కడో అని చెప్తాడని. అక్కడికి వెళ్ళగానే అమ్మ నీ చెవు నాకు ఒకసారి వెళ్ళి ఇవ్వమన్నాడట. అమ్మ చెవులే చెప్తాడు కానీ ఎవరు వినబడకూడదని చెవు కొరికేసాడట. అప్పుడు అన్నాడట, ఓ చెడ్డ తల్లి, నేను తప్పు చేసినప్పుడు నన్ను గద్దించుంటే నేను ఊరికంపానికి వచ్చేవాడిని కాదు. చాలామంది అంటే వాళ్ళ బిడ్డలు తప్పులు చేస్తే వాళ్ళని అలా సమర్థిస్తారు. ఆయన పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళిపోతే మాట్లాడడానికి వచ్చారని చెప్తారు. ఆయన జైల్లో పెట్టిస్తే అత్తగారింటికి వెళ్ళాడని చెప్తారు. ఎవడు నష్టపోతాడండి? అండి నేను చాలామంది ఎదిగిన వాళ్ళు ఎదిగిన కొడుకులు అర్ధాంతంగా చచ్చిన వాళ్ళు నేను చూశానండి. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నాకు బాధ కూడా కలగదు. ఆ తల్లిని చూసి అనుకుంటే ఫస్ట్ ఎలా అటు తప్పు చేసినప్పుడు నువ్వు చెప్పుంటే ఆడ మరణం నువ్వు చూసుండేదానివి కాదు. వాడి గురించి నువ్వు వేకువజానే లేచి ప్రార్థన చేస్తుంటే నీ కొడుకు దుర్మరణం చూసుండేదానివి కాదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోండి. రెండో భాగం చదువు తల్లి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఏంటి మనం ఆశీర్వదింపబడి బిడ్డలుగా ఉండాలి. ఏంటి ఆలోచించండి, నాకు ఒకడే కొడుకు అంటే దేవుడు నాకు ఆశీర్వదించిన వనరులు బట్టి నా కొడుకు భ్రష్టుడైపోవచ్చు. సైమీల్ బాబు ఎంత క్రమశిక్షణ ఉంటాడో మీకు తెలుసండి. ఆ రీతిగా వాడిని పెంచాను వాడిని. ఇవాళకి సైమీల్ బాబు క్రమశిక్షణ చెప్తాను. ఇవాళకే కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత మన బిడ్డలకి చెప్పాలి మనం. అప్పుడు ఏమిటంటున్నాడండి? ఆశీర్వాదాలు వస్తాయి మీదకి. 3 వృద్ధి కలిగి చేయ దేవుడు. ఈ వృద్ధి అనేది డెవలప్మెంట్ అనేది నీ ద్వారా నీకు రాదు, నీ శక్తి వల్ల నీకు రాదు, దేవుడే కలిగి చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. 1 కొరింథీ 3వ అధ్యాయం 6-7 వచనాలు. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసెను. అపోలో అనేవాడు వచ్చి నీళ్లు పోసాడు. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. వృద్ధి కలిగి చేసిన వాడు మాత్రం దేవుడే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎవడో ఒకటి వచ్చి వాక్యం చెప్తాడు, ఇంకోటి వచ్చి బలపరుస్తాడు, కానీ వృద్ధి కలిగి చేసేవాడు దేవుడే. మనమేం గొప్పవాళ్ళు కాదు. విక్టర్ ప్రభాకర్ ఏం గొప్పవాడు కాదు. విక్టర్ ప్రభాకర్ నాటినాడు అంతే, వాడు నీళ్ళు పోస్తాడు. వృద్ధి చేసేవాడు మాత్రం దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు అండి. వాళ్ళు చూడండి, దైవ సేవకులు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తున్నారు చూడండి. వాడికి బౌన్సర్స్ కావాలి, వాడు ఏం చెప్తే అది వినాలి ప్రజలు. వాడే దేవుళ్ళలో ప్రవర్తిస్తున్నాడు ఇవాళ దైవ సేవకులు. దైవ సేవకుడు ఎవడండి? ఇట్స్ అ పోస్ట్ మ్యాన్. బట్వాడా చేసేవాడు దైవ సేవకుడు. ఇవాళ నాకు దేవుడు ఒక మెసేజ్ ఇచ్చాడు, ఆదివారాలకు చెప్పరాన్నాడు. ఇప్పుడు నేను ఎవరినండి? పోస్ట్ మ్యాన్ తప్ప, నేను దేవుడిని కాదు. ఆ దేవుడు ఇచ్చిన సందేశాన్ని మీకు అందిస్తున్నవాడిని తప్ప ఐఎమ్ నాట్ ద గాడ్, నేను దేవుడిని కాదు. కానీ ఇవాళ దైవ సేవకులైన వాళ్ళు దేవుడి కంటే రాశాడు అని తిమోతికి రాస్తూ పౌలు గారు, దేవుని కంటే సుఖానుభవం కోరువారు అంటున్నాడు. అంటే దేవుడి కంటే వీళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు. మీరు ఎవడైనా టీవీ స్పీకర్ మెసేజ్ వినిసి ఆయన కలడానికి వెళ్ళిపోగలరు కొంప తీసి. ఆడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడు, అక్కడ మిమ్మల్ని రానివిడా, గేట్ మీద లోపలికి వెళ్ళనివాడు మిమ్మల్ని. కానీ ఒక కబురు పెట్టని వీళ్ళు పిలుస్తాడు. సార్ నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి, 50 లక్షలు మీకు కానుకగా ఇవ్వాలని అనుకొని వచ్చానండి అని చెప్పండి. మీకు వెంటనే పిలిచి పనులన్నీ మానుకొని మీకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తాడు. అంటే ఇవాళ ఏంటైపోయిందంటేనండి, నా యొక్క సెయింగ్స్లో రాసాను అన్నమాట, యేసు నామములో వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు ఒక ఇస్కరియోతు యోధని రాశాను. ఎవడెవడైతే యేసు నామములో డబ్బు సంపాదించడానికి పని చేస్తున్నాడు వాడు ఒక ఇస్కరియోతు యోధవాడు. అంటే నేను పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనండి, ఇవ్వగలిగిన వాడి దగ్గరే నేను తీసుకుంటాను. అండ్ సంఘంలో డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు వాడికి చెప్పలేదు. సంఘంలో వాడు ప్రేరేపించబడి దశంభాగాలు ఎవరా, అది మీ ఇష్టం. దశంభాగాలు ఇస్తే దేవుడి వాక్యం ఏం చేస్తుంది? దశంభాగాలు ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాక్యాలు నిప్పి పట్టజాలంత విస్తారు, మీరు దీవెనలు మీద కొమరిస్తాను. మీరు పేదోళ్ళే. ఎంత ఖర్చు అయిందమ్మా పెళ్ళికి? 11 లక్షలు అయిందండి అయ్యారు. దేవుడికి ఎంత ఇచ్చావమ్మా? ఇవ్వలేదండి. కాపర్కి ఎంత ఇచ్చావమ్మా? ఇవ్వలేదండి. అమ్మా ఎంత అయిందమ్మా ఖర్చు ఫంక్షన్ కంటే 2 లక్షలు అయిందండి.
సంఘానికి ఏమైనా కానుక ఇచ్చావా? ఇవ్వలేదండి. పాస్టర్ గారికి అంటే నువ్వు ఫంక్షన్ ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కాపరికి ఇవ్వడానికి నీకు లేదు. దానివల్ల లేట్ అవుతున్నారండి. అక్కడ ఏం రాయబడ్డదండి? దశమ భాగములు ఎవడైతే ఇవ్వట్లేదో వాళ్ళు ఏమన్నాడండి? దొంగలు అన్నారు. యువర్ ద థీఫ్స్ స్టీలింగ్ మనీ ఫ్రమ్ ద గాడ్. ఇచ్చినోడి గురించి ఏం రాయబడ్డదండి? దశమ భాగములు ఇచ్చి నన్ను శోధించినట్లయితే ఆకాశ వాక్యంలో నింపి పట్టజాలనంత విస్తారమైన దీవెనతో నేను నింపుతానండి. ఏంటి ఆలోచించేయండి. ఆ విధవరాలు ఆ 2 అప్పాలు చేసుకొని ఆ పిల్లలకి పెడదాం అనుకుంది. ఆ దైవ సేవకుడు ఏమంటున్నాడండి? వాళ్ళు కదా నాకు పెట్టంటాడు. ఈయన దైవ సేవకుడు దొంగ సేవకుడు నా పిల్లలకి పెడదామని అనుకుంటే వాడికే పెట్టిమని అడుగుతున్నాడు అంట. కానీ అందులో రహస్యం ఆవిడికి తెలియదు. ఆ 2 అప్పాలు ఆడికి ఇవ్వడం వల్ల ఆడికి ఏమైందండి? ఆ కరువు కాలం అంతా ఆ బుడ్డిలో నూనె తరిగిపోలేదు, ఆ డబ్బాలో పిండి కూడా తరిగిపోలేదు. దానికి ఒక చక్కని పాట ఉన్నదండి, ఇచ్చి చూడు యేసయ్యకు అని. దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే ఆశీర్వాదాలు నీకు అలాగ వస్తాయి. ఏంటి నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే ఈడు మీకు ఇవ్వండి అని నాకు నేర్పించాడు. నేను సహాయాలు అనేక మందికి చేశాను, చేస్తూనే ఉన్నాను ఇవాళకి కూడా. నేను ఎవరికైనా ఒక 5,000 సాయం చేస్తే నాకు ఆ మరుసటి రోజే నాకు 50,000 వస్తాయండి. నేను ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇచ్చానంటే ఆ మరుసటి రోజే నాకు 10 లక్షలు దేవుడు పంపిస్తాడు. నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అది అనుభవం. నా వెండి కనకంబు నా ప్రభువా గైగొనిమి అని ఎందుకు రాశాడంటే ఆ పాట? ఆ కస్తూర్లాకలో ఉండేవాడు ఆయన భూములు అమ్మేసి ఆయన ఆస్తులన్నీ అమ్మేసి అంతా దేవుడికి ఇచ్చేసి ఆ పాట రాశాడు. నా వెండి కనకంబు నా ప్రభువా గైగొనిమి అంటే వెండి బంగారు అన్నీ నీకే అని ఆ పాట పాడుతూ ఏటేస్తారు తెలుసండి? ఆ చల్లని 5 రూపాయల కాగితం దాస్తారు ఆదివారం కానుకలు సంచి వేయడానికి. ఆ చల్లని 5 రూపాయలు కాదు కానుకేసి దొంగ కానుకలు వేసిన చూడండి, చెయ్యిలాగా ముడిసి లోపలికి పెట్టి అలాగేస్తారనమాట. అప్పుడు నీకు దేవుడు ఏం ఆశీర్వాదం ఇస్తాడండి? ఇవాళ నీకు ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం అదే. అర్థమైందండి? చదవా? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాడు. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయి దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. మీరు ఎవరి ఎందు ఆనందించాలా? దేవుడి ఎందు ఆనందించాలి. దేవుడిలోనే మీరు ఉండాలి. లాస్ట్ అండి, సంతోషంతో కోయిట, సంతోషంతో పంటను కోయడం అనే దాని గురించి చెప్తున్నారండి. దావీదు కీర్తన 126:5-6 వచనాలు. దావీదు కీర్తన 126:5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. సంతోషగానంతో పంట కోస్తాడు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకుని వచ్చు. ఏంటో ఒకసారి ఆలోచించేయండి. యెషయా 66లో చెప్తాడు, ఒకనాటి ప్రసవ వేదన జనాంగములను రక్షించింది. ఇక్కడ కూర్చోళ్ళు అందరితో నేనుగా దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లులైన వారితో, తండ్రులైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం గురించి ఎప్పుడైనా నువ్వు కన్నీరు కాసి ప్రార్థన చేస్తావు? ఒక్కరోజు కన్నీరు కారుస్తూ రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా నా బిడ్డలు రక్షించిన ఆయన, ప్రభువా నా భర్తను కాపాడిన ఆయన, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించని ప్రార్థన చేస్తారు. కన్నీటి ప్రార్థన. ఒకవేళ ఒకరోజు చేశారనుకోండి, ఏం చెప్తుందండి ఆ వాక్యం? ఒకనాటి ప్రసవ వేదన జనాంగాల్ని రక్షించదు. అంటే ఏం చేయాలా? రోజు ప్రసవ వేదన పడాలి. ఇవాళ నేను రోజు 4 గంటలు వేసి చేసే పనే అది. మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మీ గురించి నేను కన్నీటి ప్రార్థన చేస్తానండి. నా కుటుంబం గురించి నేను కన్నీటి ప్రార్థన చేస్తాను. సంఘానికి సంబంధం లేని అనేకుల గురించి కన్నీటి ప్రార్థన చేస్తానండి. ఇవాళ నా బలం ఏంటంటే ప్రార్థనే నా బలం అండి. నా బలహీనత ఏంటంటే ప్రేమించడమే నా బలహీనత. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది. చదువుతాను మళ్ళీ ఒకసారి అదంతా. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు, కన్నీళ్లు విడుస్తూ నువ్వు విత్తితే సంతోషగానంతో పంట కోస్తావు. కన్నీటి ప్రార్థన చేస్తే నీ కుటుంబం సంతోషంగా ఉంటది. తర్వాత పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు అంటే ఆ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో, నీ కుటుంబ హృదయాల్లో అది విత్తినప్పుడు సంతోషగానం చేస్తూ పనులు మోసుకొని. ఇదేనండి ఇవాళ సందేశం. ఏంటండి? దున్నబడని
నేలను దున్నండి. సిద్ధంలో ఫస్ట్ మెసేజ్ అదే, దున్నబడి నేలను దున్నండి. మీ కుటుంబం భ్రష్టత్వంలో ఉంది, నీ హృదయ భ్రష్టత్వంలో ఉంది, లోకానుసారుడిగా జీవిస్తున్నావు. దున్నండి. దేవుడు వర్షం కురిపిస్తాడు, దేవుడు పంట పండిస్తాడు, దేవుడు ఫలింప చేస్తాడు. గొప్ప సాక్షిగా నీవు నేను భూమి మీద జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపామేడ, ఈ దినాన్ని నాతో మాట్లాడారయ్యా, మాతో మాట్లాడారు. వినగల చెవి, గ్రహించగల మనసును మాకు దయచేయండి. మీ వాక్యాన్ని విత్తుకొని ఆత్మచేత నడిపింపబడి మీ ప్రియ బిడ్డలుగా జీవించు కృప నాకును మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.